Special day, like 1 year anniversary. కూడా తెలుసా పార్టీకి వెళ్ళేటప్పుడు బ్లాక్ శారీ లంగా ఏమంటారు అది వేసుకుని వెళ్ళింది. నేను అది చూసి అందుకని బ్లాక్ వేసుకుని వచ్చిన. మన ఫేవరెట్ కలర్ బ్లాక్. అంటే కొంచెం అది ఫీల్డ్కి వెళ్ళిపోయినా ఒక 2 years లవ్ చేసిన అమ్మాయి ఈరోజు మనం కాదు వేరే పెళ్ళి అయిపోతుంది అంటే అది ఎలా ఉంటుందో తెలుసు నాకు. చాలా గుర్తొస్తున్నారు. నేను ఆపుకుంటున్నా. ఇప్పుడు ఈ చిన్న స్క్రీన్ లో మేము 3 మూవీ వేసుకొని మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం. నిజంగా ఆ పండు మై స్వీట్ హార్ట్, మై స్వీట్ డార్లింగ్. పెళ్ళి కూడా తిందోనేనా? క్లారిటీయా? ఓకే. ఓకే బేబీ, ఐ లవ్ యూ. అమ్మాయి అమ్మాయి హ్యాపీ యానివర్సరీ టు మీ. आजा आजा तुझे 1000 बार పిలిచినా కదా. ఎవడ్రా నువ్వు? సరే అవన్నీ పక్కన పెట్టి కానీ right, hey guys, welcome to the channel, Mr. Raj Official. I'm back with the crazy and heroes video ఏంటంటే చాలా స్పెషల్ డే, లైక్ 1 year anniversary. నాకు పండుగకి లైక్ మా లవ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. అండ్ రేపే లైక్ December 7th మా యానివర్సరీ డేట్. బాధగా ఉంది, ఆనందంగా ఉంది. బాధ ఏంటంటే బేసిక్లీ నిన్న గేమ్కి ఎడిక్ట్ అయిపోయి, గేమ్ ఎడిక్ట్ అంటే ఇట్స్ లైక్ గేమ్లో ఎవరు వెళ్ళినా మైండ్ అట్లా ఉంటుంది. సో ఆ టైంలో నేను సిచ్యువేషన్లో రజాక్ అయిపోయింది. మజాక్లో కొట్టింది రజాక్ అయిపోయింది. పండు ఫుల్ సీరియస్ ఉంది. యానివర్సరీ అని చెప్పినా కానీ ఫుల్ కోపంగా ఉంది నా మీద. సో బేసిక్గా పండు అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, లైక్ బయటికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ పండుగ నేను లొకేషన్ పెట్టాను. పండుగ ఒక చిన్న ఒక మెమరీ ఇద్దామని, లైక్ బికాజ్ యానివర్సరీ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 1 year లవ్, అది కూడా మధ్యలో ట్విస్ట్లు అయినాయి అన్నీ మీరు చూసిరు కదా. సో ఇన్ని తర్వాత కూడా వీఆర్ టుగెదర్ అంటే చాలా హ్యాపీగా ఉంది. సో బేసిక్గా ఏంటంటే నేను ఏం ప్లాన్ చేసిన అంటే ఇట్స్ సస్పెన్స్ ఫర్ యూ, మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. సో నేను పండు కోసం ఒకటి లైక్ స్మాల్ మినీ థియేటర్ బుక్ చేశాను. అండ్ దాంట్లో ఒక సినిమా అయితే ఈరోజు అయిపోతున్నా. నాకు పండు ఫేవరెట్ మూవీ. నాకు తెలిసి మీకు కూడా ఫేవరెట్ మూవీ కావచ్చు. గెస్ చేయండి, ఒకవేళ గెస్ చేయండి. ఒకవేళ మీరు నిజంగా ఇప్పుడు ఆపి ఇట్లా పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ సినిమా అనుకుంటున్నారు. జెన్యున్గా ఉండాలి, ఓకేనా? మళ్ళీ వీడియో మొత్తం చూసి కామెంట్ చేసారు అనుకో దొంగలు మీరు. సో ఇప్పుడు వెళ్ళి మౌనికనే లైక్ పికప్ చేసుకోవాలి. మౌనిక వాళ్ళు చిత్రపూర్లో ఉంటారు. సో అక్క వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకుంటారు కార్లో వెళ్ళి. అండ్ పండుగకి ఆల్రెడీ లొకేషన్ పెట్టాను. ఒకసారి మౌనిక అక్కతో కూడా ఫోన్ చేపించి రమ్మంట, వస్తుంది అంతా. ఎందుకంటే యానివర్సరీ బ్రో, మనం ఇంకా వెళ్ళిపోదాం గాయస్. ఇంకేది. సో గాయస్ సర్ప్రైజ్గా అయితే మొత్తం గ్యాంగ్ అంతా అసలు పర్సన్ రాలేదు. దీని మొగాన్ని బ్లష్ పిలిపించిన ఎందుకు నీకు ఊకే నా బ్లష్ మీద వీడియోలప్పుడు మాత్రం ఏడుపులు పెడపప్పులు, అదే బయటకు వచ్చి మాత్రం బ్లష్ చేసింది. ముక్కు నుండి వేయింది, అదే హైలైట్. బ్లష్ అంటే మీ పిల్ల పెడతా చూడు కదే కాదక్క. సంవత్సరం నుంచి వీళ్ళ రిలేషన్షిప్ చూసి నాకు రిలేషన్షిప్ లో పోవాలని ఇంట్రెస్ట్ తగ్గింది. ఆయన నేను పోయినా నేను ఏ అమ్మాయి పట్టించుకోదు. అంత మాట
6 ఇండ్ల సందున్న పిల్ల వీకింది దీనికి. అరే అన్నయ్య విను. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం మన పిల్ల అసలు పిల్ల అసలు పిల్ల యాక్చువల్గా పిల్ల నిన్న స్టోరీ అయింది కదా లొకేషన్ పెట్టి ఇంకా రాలేదు చెప్పదు అదేనా అదేదో ఫ్రెష్ స్టేషన్ అక్కడ గేమ్ ఆడేటప్పుడు మళ్ళీ మానే ఉంది అనుకున్నారా బాగాలేదు ఇట్లా పోయింది బర్త్డేకి ఫోన్ కొట్టు మనం ఫోన్ పట్టు కానీ ఇంకోటి ఏంది తెలుసా పార్టీకి వెళ్ళేటప్పుడు బ్లాక్ శారీ లంగం ఏమంటారు అది అది వేసుకుని వెళ్ళింది నేను అది చూసి అందుకని బ్లాక్ వేసుకుని వచ్చిన కానీ లొకేషన్ పెట్టినా లొకేషన్ చూసింది కానీ రిప్లై అక్కడ బాగా ఎస్ఆర్ ఫ్యాషన్ కదా యా యా అంత అందంగా కారణం మావాడే ఎస్ఆర్ ఫ్యాషన్ సరే ఫోన్ చేస్తున్నా నేను ఫోన్లో వాడాల్సి వస్తుంది వండుకుంటే నిప్పులు లేవని చెప్పి తీసుకొచ్చి ఇద్దరు చేసినావంట అరే నువ్వు ఆనవస్టికి పిలవడం చాలా నేరం అది కాదు నువ్వు ఆనవస్టికి పిల్లలు నేరం ఆనవస్టి వల్ల కదా ఇలా పెట్టలేని మరి నువ్వు దీన్ని ఎట్లా వేసిన దానికి ఎంత బాధ మంచిగా చేసుకుంటా హగ్గులు చేసుకున్నప్పుడు ముద్దులు పెట్టుకున్నప్పుడు హగ్గులా అంత ఎక్స్పెక్ట్ ఏంది వేరేలో బా బా ఇదుడు ఏమంటుంది ఇంకోసారి మా తమ్ముడు అన్నావు అనుకో తమ్ముడు ఫాల్స్ ఏడనే ఇక్కడనే చెప్పినా కదా బయటకు వచ్చిన ఇగో నీకు దగ్గరలో మాకు ఈడేదో మమ్మల్ని వీడికి పంపించిండు వాడు రాలేడు నువ్వు వస్తేనే వస్తాడంట ఏదో బుక్ చేసిండు చిన్న సర్ప్రైజ్ అన్నాడు హలో చెప్పు అదే నీకు లొకేషన్ పెట్టిండంట మమ్మల్ని ఆల్రెడీ తోలుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయినాడు ఎవరు అజయనా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నారు మీరు సనా నన్ను జున్నుని దాని పేరు రాని అందరిని తీసుకొచ్చి వదిలేసిండు రావే బాబో ఈడ ముడ్డ ఈడ ఎవరెవరో చూస్తున్నారు మమ్మల్ని అయ్యా అలా ఎలా చేస్తాడు నేను అయినా అంత మాట్లాడతాను లాస్ట్ టైం సనా గుర్తుందా కొట్టిండే నాతో సుల్లిగాడు నువ్వు రావే ఫస్ట్ బర్త్డే పార్టీకి వచ్చినానే ఒక 5 నిమిషాలు 5 నిమిషాల్లో అయిపోతుంది నాకు ఒకసారి లొకేషన్ పక్కనే బుక్ చేసిండే పిచ్చి బుక్ అవునా అవురే ఇట్లా 2.5 అట్లా ఉంటది అంతే అన్ని కిలోమీటర్సే ఉంటది సరే వస్తా పగలదెంగు వచ్చినాకలా తింటా అంటున్నా పగలదెంగు అంటున్నా మాట్లాడు అంటున్నా దీంతో గోల్రా బాబు సరే వస్తున్నావు కదా సరే వస్తాలే అయినా నేను మీకోసం వస్తున్నా కాదు నువ్వు ఏ కలర్ వేసుకున్నావు అవునా మన ఫేవరెట్ కలర్ బ్లాక్ బ్లాక్ వేసుకొని వచ్చింది ఇందాక మమ్మల్ని దింపేటప్పుడు అంత సీన్ లేదులే నేను ఏదైనా పార్టీస్ ఉంటే నేను బ్లాక్ వేస్తా నాకు ఇష్టం అని తెలుసు ఆడికి నేను నిన్నంటే వాడిని అంటున్నా సర్లే వచ్చాక ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండంట సరే ఈ ఫోన్లో దయ్యం దూరింది గైస్ మా వాయిస్ మాకే అనిపిస్తుంది ఈ ఫోన్లో దయ్యం అయితే వస్తుంది ఇప్పుడు మేడం వస్తుంది నీ చెప్ప పగలు తింటుంది చెప్పు తీసుకొని కొడతాను అదంటే సిగ్గు లేకుండా సొల్లు కరుస్తున్నాను సో గైస్ ఇది మర్చిపోకండి గైస్ మూమెంట్ ఏం సినిమా యానిమల్ సినిమా వస్తుంది సో గైస్ లైక్ పండుకైనా ఎవరికైనా చాలా మంది 3 మూవీస్ ఇష్టం నాకు పండుగ అయితే పిచ్చి సో ఇప్పుడు ఈ చిన్న స్క్రీన్ లో మేము 3 మూవీ వేసుకొని మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం పండుగ ఇష్టం అని చెప్పరా దానికి ఇష్టం నీకు ఇష్టం అంటుండే ఇప్పుడు కావాలని అనుకున్నారా నువ్వు చిన్నపిల్లలు మనబాలు దెబ్బతీసినవరా సుల్లిగా ఆ ఎర్రి బుక్ దాంట్లో కూర్చుంది పాప మామయ్య మీ వాడు కావాలి మీ వాడు అప్పుడు కానీ ఇటు గుద్దంతా వాళ్ళకి కొట్టాడు సాయిగాడు అరే సుల్లిగా తొలకపోయి ఎవరెవరికి ప్రపోజ్ చేపించిన వేంద్ర అంటారు చాలా గుర్తొస్తున్నారు నేను ఆపుకుంటున్నా సార్ మిస్ అయితే సనానికి కింద పాపం ఫీల్ అయితే తమ్ముళ్ళు అట్లా కాదు రే సాయిగా బామ్మర్ది అంటావు పెద్దగానే పెట్టిండు నీకు అదే సాయి గుర్తుపెట్టుకోరా సో గైస్ నైస్ అందరు ఉన్నారు కానీ అజయ్ గారు తప్ప అందరు ఉన్నారు అదే హైలైట్ ఇంటి ఇక్కడ తీసుకురా అరే దీని ముద్దలా మమ్మల్ని ఓడిందనుకో మొత్తం కుట్టుకురా
ఓకే 1 2 3 అసలు పర్సనే కనిపిస్తలేదు నీకు. అవునా చేయండి. అందరిలో నువ్వుంది సంథింగ్ బ్లాక్ షర్ట్ తీసేసిరా నా దగ్గర. ఓకే ఏ అప్పుడు బట్టలు అమ్మాయిలు చూస్తారు ఓకేనా? అమ్మాయిలు చూస్తారు బాగా మెసేజ్ చేస్తారు నీకు ఓకేనా? మరి మీ చెల్లెలందరూ ఏంది ఎవడ్రా నువ్వు? సరే అవన్నీ పక్కన పెట్టి కానీ సరే ఈ ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటా పక్కన ఒకరోజు ఉండు తర్వాత ఒకరోజు వన్ డే గర్ల్ ఫ్రెండ్ సరే ఎవరో సెట్ చేస్తాను ఆయన నాకు సెట్ చేస్తాను. నాకేం చేసావా అని చేసావా నువ్వు నాకు సెట్ చేసావా అని సెట్ చేసావా? అన్ని కాదు అది గ్యాప్ లో అది జడ్జుకుంటుంది అది వేరే నేను వెళ్ళి సెట్ చేసుకుందాం అనుకుంటే మీరు నన్ను సెట్ చేయమంటారు. గ్యాప్ లో ఏం చేసింది రా బాయ్? ఈ డైలాగ్ దందేగా. సరే బేబీ సరే కేక్ కట్ చేసేది సిగ్గైతుంది. సరే ఏంద్రా చెప్పు. మొదటి సంవత్సరం అయింది సారీ అయ్యో అయ్యో తప్పు ఏమన్నారు విన్నారా? అందరి ఫీలింగ్ కానీ లేదు బేబీ అది ఫ్లోలో వచ్చింది సారీ ఏమన్నా తెలుసా? ఇగో నమ్మద్దు నమ్మద్దు ఆడోళ్ళ ప్రేమని అన్నాడు. సో గైస్ నేనైతే ఇప్పుడు నా జీవితం ముడ్డ గుడిసిపోయి సంవత్సరం అవుతుంది. నాకు కూడా చెప్పు మన ఇద్దరితో చెప్పు రాదు ఎందుకు నీది నా సపరేట్ గా ఇద్దరు ముడ్డ గుడిసిపోయినాం కదా. సో గైస్ మా ఇద్దరు ముడ్డ గుడిసిపోయింది. లైఫ్ మొట్ట గుడిచి గలీజ్ మాట్లాడుతుంది. లైఫ్ మొట్ట గుడిచి అని చెప్పండి గైస్. సో గైస్ మా ఇద్దరు లైఫ్ ముడ్డ గుడిసిపోయి 1 year అయిపోయింది. అండ్ ముడ్డ గుడిపోయిన వ్యక్తి అయితే రాలేదు. ఏది రా వాడు ఏడిరా రిషానా రాలేదు. సోను బాయ్ సారీ సారీ అంటే కలిపినావా అంటే మనం కలిపిండి అప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు. ఓకే ఓకే సోను అంట సోను మొట్ట గుడిపోయిన సారీ ఇక్కడ మాటల్లో ఓ మై గాడ్ సారీ ఓకే 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 అదే చెప్తున్నా గొప్పగా నేను చెప్తా. నా గురించి గొప్ప చెప్పేసి సో మొన్న ఒక రీల్ చూసా చాలా బాధ అనిపించింది. అప్పుడేమో పేపర్ నేర్పుకునే దానిలో ఉంటది. ఇప్పుడు ముంబై కూడా తయారైంది. అదే లేదు ఇప్పుడు కూడా పేపర్ ఏరుకుంటుంది చెప్పలే. వేసేసాడు బాగా వేసేసాడు. నేను అట్లా పెట్టకరా నీవా కట్ చేయండి కట్ ఇది. సరే ఇవన్నీ వద్దు మోని కదా నీ ప్రేమతోనే వచ్చిన. నిజంగా చెప్తున్నా పండు చాలా అంటే పాంపరింగ్ చేస్తుంది. అజయ్ గారిని అయినా సరే ఇది ప్యాంపర్లు వేసుకుంటుందా? పాంపరింగ్ అంటే పోరగా చిన్న చిన్న పోరలు వేసుకుంటారు. రిషిడ్ కానీ శ్రీప్రభన్ కానీ నన్ను కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి పోతే కింద పడుకొని మాకు బెడ్ ఇస్తుంది. నాకు తెలిసి మాట నేను 100 సార్లు నాకు ఇష్టం అట్లనే చేస్తాను. నా ప్రేమ నువ్వు గుర్తొచ్చిన గదే మాట అంటది. ఇంకో చెప్పాలా ఇంకా స్త్రీయన్న కానీ ఎవరైనా వచ్చి పడుకుని వాళ్ళు ఇలా నైట్ పడుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో నా దుప్పటి తీసి వాళ్ళకి ఇలా కప్పుతారు. అవును అదే చెప్తున్నా మంచిగా కేర్ చేస్తారు. అదే జున్ను ఉంది చారు పంపిస్తాను మునిగిపోయిన చారు ఈ రోజు మళ్ళీ నాకు తినే ఇంట్రెస్ట్ 3 ఉచ్చారం లేనప్పుడు జున్ను వంట బాగా చేస్తుంది గాయస్. ఇదైతే టమాటా చట్నీ గ్రైండర్ లో చేస్తుంది. ఇదైతే దెంగి తింటది. జోక్సే పార్ట్ పక్కన పెట్టాలి. నిజంగా ఇప్పుడు మజాక్ అన్న ముడ్డ ఊడిచిపోయిన ఏమన్నా. అండ్ టు బి ఫ్రాంక్ అంటే కొందరు వస్తేనే మన లైఫ్లో చేంజ్. మీరు కావాలంటే నా ఛానల్లో వ్యాలంటైన్స్ డే అప్పుడు అజయ్ చూడండి. అంటే చాలా చేంజ్ వచ్చింది. కొంచెం లావైన బాగా దెంగి తిని నేను మట్టికి నా వల్ల ఎడిగిపోయింది. నేనైతే సుక్క అయిపోయినా. సరేలే ఇప్పుడు నుంచి తిను. అండ్ నిజంగా పండు మై స్వీట్ హార్ట్ మై స్వీట్ డార్లింగ్. అండ్ ఇది ముంబై యా
అండ్ నిజంగా పండు కొంచెం ముంబై పూర్లో ఉంటుంది కాబట్టి బడాంచలు లేకపోతే లైట్ తీసుకుంటుండే. అయ్యో నిజం చెప్పినా నాకు తెలుసు అన్న. సరేలే పోనీ. అండ్ నిజంగా ఐ లవ్ యూ బేబీ. ఇంకో ఐ లవ్ యూ. మళ్ళీ వచ్చేసాను ఉంటాను నువ్వే అంటే మళ్ళీ ఇంకెవరు రారు. అప్పుడు లవ్ చేసిన కొత్తలో నువ్వు 3 రోజులు మురిపమ్మి నువ్వు 3 రోజులు ఉంటావు అనేవాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయినా వదిలేయాలా ఇంకెన్ని రోజులు ఉంటుంది 3 నెలలే ఉంటుంది తర్వాత 3 నెలల ముచ్చట అన్నాడు. సంవత్సరం అయిపోయింది. ఇంకేం సంవత్సరం ఉంటుంది అంతే. అంత లేదు లైఫ్ టైం ఉండకపోతే నీ బొక్కలు మేము స్టాప్ చేస్తాం. నాకు పిచ్చి కనుక దాని బొక్కలు మళ్ళీ రివర్స్ అవుతుంది. పెళ్లి కూడా తింటానేనా అంతే క్లాటియా. ఓకే మోకాలు ఏదో చేయాలి. ఇప్పుడు చెప్పు చెప్పు ఐ లవ్ యూ. మంచిగా ఉంది. అమ్మాయి అమ్మాయి ఐ లవ్ యూ. నాకొద్దు ఇలాగా నువ్వు ప్రపోజ్ చేయి నేను మంచిగా యాక్సెప్ట్ చేస్తా. ఓకే సో సంవత్సరం పాటు నా గుండెలో ఉన్నావు. ఎవరితో కొట్లాడుకుంటూ ఉన్నావు మంచిదానివి. నా గుండెలో నువ్వే ఉన్నావు కదా. ఇంకెవరితో కొట్లాడతావు. సరే ఓకే ఓకే బేబీ ఐ లవ్ యూ. అంటావా రాణి అది కేక్ కట్ చేద్దాం ఇక. మావాడు కొట్టిండా పింక్ కలర్ బ్లష్ బర్త్డే వాడికి ఇదేనా బ్లష్ అంటే అందుకనే ఓకే ఓకే కట్ చేసిన. హ్యాపీ యానివర్సరీ టు మీ. ఈ పిల్ల వచ్చినాకలా లైఫ్ స్ట్రాంగ్ అండ్ మంచి పిల్లర్లా తయారైంది వాడు. మంచిగా వీడియోల పరంగా లైఫ్ పరంగా అన్ని పరంగా పిల్ల వచ్చినాకలా ఆల్మోస్ట్ 50% ఆమె చేయి గట్టిగా ఇచ్చింది కాబట్టి ఇంతవరకు నానిచ్చిన్నాడు. చాలా బాగా ప్లాన్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇప్పుడు ఏమైనా చేస్తురా? ఏం చేయ ఇప్పుడు మనం ఇప్పుడు 3 hours వరకు నీ ఫేవరెట్ మూవీ ఏ మూవీ చెప్పు గెజే. 3 నా ఫేవరెట్ మూవీ ఆల్వేస్ 3 మూవీ. ఆమె ఒకటి ఉండే కదా ఆమె 3 దాకా చదువుకుంది. 3 సినిమానే ఇష్టం అందుకే అన్నావు కదా. డిగ్రీ 3rd ఇయర్ చేసిన గిఫ్ట్ అండ్ పండుగ ఇంకో పేరు ఉంది తెలుసా అది చెప్పాలి. లఫుట్ గా గిఫ్ట్ తర్వాత చెప్పు. మెల్లగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఏంట్రా గిఫ్ట్ తీరా బయటికి నువ్వు. ఇప్పుడు అమ్మ తోడే చెప్పిన ఒక డైలాగ్ వేస్తాడు. నేనే నీ గిఫ్ట్ రా. 3 బెడ్రూమ్ కట్టించాను రా అలా ఉండు. మిగతా 2 అమ్మాయిలు అంతే. ఎందుకే మన బంగారం షాప్ పోయిండు. మీరు బంగారం ఎందుకు కొంటారు మేడం? మీ ఇంట్లో 60 కిలోల బంగారం ఉంది అని నన్ను చూపించాడు. నన్ను ఆగురి. నేను ఇప్పుడు కెమెరా ముందు ఒకటే అడుగుతా అజయ్ని. నువ్వు నాకు గిఫ్ట్ వద్దు ఏమొద్దు. నువ్వు వేరే అమ్మాయిని చూడకుండా ఉండు చాలు. ఆడా ఇంకో నిమిషం. ఇప్పుడు షాప్ కి పోవాలి. షాప్ కీపర్ అంకుల్ లేడు, ఆంటీ ఉంటది. కళ్ళు మూసుకొని ఎట్లా తీసుకుంటా పాల ప్యాకెట్. అరే 103 ఆంటీ వాళ్ళరా 103 ఆంటీ వాళ్ళు చెప్పవా? కీపర్ నవ్వా. సరే గాయ్స్ ఇక మన మూవీ చూద్దాం. 3 మూవీ బేసిక్గా 3 మూవీ మొత్తం వేయకూడదు. మాకు కాపీరైట్ పడుతుంది. కొంచెం కొంచెం వేస్తాం బిట్లు. అయ్యో అయ్యో అక్క అట్లా అక్క కొన్ని కొన్ని బా వద్దు నేను మాట్లాడక పోదా. కన్నులదా కళ్ళు చూపి ఫస్ట్ కళ్ళు చూపి. నేను నిజంగా ఏడ్చిన. ఎందుకంటే ఎందుకంటే ఇలా నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఇది చెప్తుండే ఏంది ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ యాక్చువల్లీ ఇవ్వాలి 7th కి. అదే గుర్తొచ్చి చెప్తున్నా యానివర్సరీ అని చెప్పేసి ఇట్లా ఏడిపిస్తారు అన్న. నువ్వు కూడా ఏడిస్తావు చెల్లమ్మ. ఫేవరెట్ సినిమా తెలుసా? కొందరైతే ఏడవారు. పులి బిడ్డ చెప్పబోయి ఏడిసినావా? మా చెల్లి ఏడవారు. అదే నిజంగా అదే మొత్తగా ఏడ్చారా?
ఏడవలే ఓకే దుర్గన్న ఏడ్చింది పాపం. ఎందుకంటే అలా తెలుసు నీకు కూడా, అందరు తెలుసు. అంటే కొంచెం అది ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా ఒక 2 years లవ్ చేసిన అమ్మాయి ఈరోజు మనం కాదు వేరే పెళ్ళి అయిపోతుందంటే అది ఎలా ఉంటుందో తెలుసు నాకు. ఐఎమ్ నాట్ కంట్రోల్ బట్ యానివర్సరీ కాబట్టి హ్యాపీగా ఉన్నా. పర్లేదు, ఆ కలర్ అర్థం అంటే నీకు కూడా. ఐ మిస్ యూ. ఎక్కడ హ్యాపీగా ఉండాలి, అది చాలా నాకు. నా హ్యాపీనెస్ అండ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నా యానివర్సరీ అందరూ నేర్పించిన. సో గాయ్స్ చూసారు కదా, సో ఎట్లా సినిమా మంచిది. సుల్లిగాడు అది ఆగిపోయింది గాయస్. అలా చూపెట్టా డోర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పండు ఎప్పుడొచ్చో అప్పటిదాకా పెట్టలేడు. అంటే మళ్ళీ ఎందుకు లేదు పండక్క అదాక అక్కడ రాగా ఏదో చెప్తాడంట అన్న. డైరెక్ట్ బాత్రూమ్ వచ్చేంత వరకు కెమెరా పెట్టలేడు. ఎట్లా దాకా సినిమా ఏడ్చావరా? ఇప్పటికైనా చెప్పల మీద దింగి. తగ్గిందా దెబ్బని? సో గైస్ ఫైనల్ అయితే ఇట్లా ఎంజాయ్ చేసాం. క్రేజీ ఉంది మూవీ. జున్ను కట్టేపోయింది. అయ్యో ఓకే ఓకే గాయస్. సో ఇట్లా మా యానివర్సరీ జరిగింది. మా నెక్స్ట్ యానివర్సరీ వేరే అబ్బాయితో జరుగుతుంది కదా. నాది వేరే కూడా అమ్మాయి. ఇద్దరు అమ్మాయితో జరుగుతుంది guys. అంటావా? ఇద్దరు అక్కకి ఆల్రెడీ మీ అందరూ వేసిన అరే సార్ అలా మీ ఇద్దరు guys ఎవరితో చేసుకుంటారు? ఇద్దరు చేసుకున్నాం. నువ్వు కూడా సరే గాయ్స్, వీడియో మాత్రం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అజయ్ ఆఫీషియల్. బై గాయ్స్. మంచిగా హ్యాపీ యానివర్సరీ. ఈరోజు ఎన్ని చూసి కదా